హాయ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం ఇప్పుడు కడప జిల్లా వేంపల్లం మండలంలో ఉన్న గవిమల్లేశ్వర స్వామి గుహ దగ్గరికి అయితే వచ్చాము. సో మనము ఈ దేవాలయాన్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇక్కడ స్వామివారికి గవిమల్లేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే, సో మొత్తం అంతా కూడా లోపల చీకటిగా ఉంటుందంట. సో అందుకని చెప్పేసి స్వామివారికి గవిమల్లేశ్వర స్వామి వచ్చిందంట. సో గుడి అయితే మనకి ఒక గుహలో ఇక్కడ నిర్మించడం జరిగింది. సో గుహ లోపల మనకి చీకటిలో స్వామి ఉన్నారనమాట. గవిమల్లేశ్వర స్వామి అంటే మన శివుడు అనమాట. సో లోపల వెళ్ళేసి మనం గుహ లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి మనము సో స్వామివారు ఎలా ఉన్నారు అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇది ఇక్కడ చూసారంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది పెన్నా నది తీరం అనమాట. ఇక్కడ చూసుకున్నారంటే సో అంతా కూడా ఆలయ ప్రాంగణం బయట ఇది. సో ఇక్కడ గవిమల్లేశ్వరుడు ఈ కొండ లోపల వెలిసాడు అనమాట. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళేసి మనం చూడాలి. మొత్తం అంతా లోపల చీకటిగా ఉంటుంది. అందుకనే గవిమల్లేశ్వరుడు అని చెప్పేసి వచ్చింది స్వామివారికి. గవిమల్లేశ్వరుడు అంటే మన శివుడు అనమాట. సో ఇక్కడ చుట్టూ అంతా కూడా ఎలా ఉంది. సో అక్కడ పైన ఒక కొండ పైన దేవాలయం కనబడుతుంది కదా, అది వచ్చేసి మనకి ఎద్దల కొండ రాయుడు అంటారంట. సో చూడండి ఎంత పెద్ద కొండ పైన వెలిసాడో. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసేసి మనము చూద్దాం స్వామివారు ఎలా ఉన్నారు, ఎలా వెలిసాడు, ఆయన చరిత్ర ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాము. సో లోపలికి ఇలా ఉన్నాయన్నమాట మెట్లు. లోపలికి అయితే వెళ్తున్నాం మనము. సో మనకి ధ్వజస్తంభం అనమాట. చూడండి, ఇక్కడ కనపడుతుంది ఆ కొండంతా. బ్యాక్ సైడ్ అదంతా కూడా మనకి కొండ అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నాం అంటే వెనక పక్కల ఇదంతా కూడా మనకి పెన్నా నది కదమ్మా. అది ఇదంతా కూడా పెన్నా నది. లోపలికి అయితే వెళ్దాం. సో పాపాగ్ని, అదే పాపాగ్ని నది అంట. సో అక్కడ స్వామివారి పేరేంటి అక్కడ? అక్కడ ఎద్దలకొండ రాయడా అంటే ఏ స్వామి అమ్మ? వెంకటేశ్వర స్వామి. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. మనము లోపలికి వెళ్ళేసి గుహలో ఉన్నాడంట స్వామి. చూడండి, స్వామివారు అనమాట ఇక్కడ. సో ఎదురుగా నందీశ్వరుడు. ఎక్కడైనా మనం చూస్తుంటాం కదా, ఎదురుగా నందీశ్వరులు ఉంటారు ఈశ్వరునికి. సో ఈశ్వరునికి చాలా పేర్లు ఉన్నాయి కదా, అందులో ఒక పేరే ఈ గవిమల్లేశ్వర స్వామి. మల్లికార్జున స్వామి అని, ఈశ్వరుడు అని, శివుడని చాలా పేర్లతో పిలుస్తుంటారు. సో ఇక్కడ ఈ గవిమల్లేశ్వరుడు ఎందుకంటే చీకటి గుహలో ఉంది కదా, కాబట్టి గవిమల్లేశ్వరుడు అని నామకరణం చేశారు స్వామివారికి. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నారు స్వామివారు. ఉత్సవాలు ఎప్పుడు జరుగుతుంటాయమ్మా ఇక్కడ? కార్తీకాలలో జరుగుతుంది. కార్తీకాలలో శ్రావణ మాసాలలో అప్పుడు జరుగుతుంటాయా? శ్రావణ మాసాలలో వచ్చేవాళ్ళు భక్తులు వస్తుంటారు. శివరాత్రి ఎప్పుడు మెరవల్లి పోతాడు ఊరికి. కార్తీకాలంలో వారమానము అన్నదానం జరుగుతుంది. పూజ సాయంత్రం వరకు జరుగుతుంటుంది. సరే ఫ్రెండ్స్, ఉన్నారు కదా. సో రావాలనుకునే వాళ్ళు వేంపల్లి, నేను లొకేషన్ కూడా పిన్ చేసి పెడతాను మీకు. సో రావాలనుకునే వాళ్ళు రావచ్చు. లోపలికి దారుందమ్మా అట్లా అమ్మవారు ఉందా? దుర్గమ్మ ఉందంట. ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం అంటే కూడా గుహ లోపల వెలిసాడు కదమ్మా స్వామి. సో ఇక్కడ చూడండి, లోపల అమ్మవారు ఉన్నారంట. సో అక్కడ చూసారు, ఇక్కడ కనపడుతున్న బ్యాక్ సైడ్ అంతే. ఇక్కడ చూడండి. సో మనం ఇట్లా మెట్లు దిగేసి తప్పలు దిగేసి పోవాలా. వేడిగా ఉంది మా అయితే మయం వస్తుంది. లేదు ఉంటే వస్తే రా, చెప్పచ్చు అక్కడ ఏమైనా ఉంటే. ఓ ఇక్కడ చూడండి, చాలా వంగిపోవాలి ఆయన. అది రాతి పుట్ట. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఇది పుట్టంట. ఇప్పుడు చూడండి న్యాచురల్గా ఎంత బాగా ఏర్పడ్డాయో ఒకసారి చూడండి. ఒకసారి చాలా వేడిగా ఉంది.
బాబా బాబా, ఇది అట్లే స్వయంభుగా ఏర్పడిందమ్మా. చెండుమల్లి పూలు ఏమో వేసినారు అమ్మవారికి కోలంలో చేసినాయి. ఫ్రెండ్స్ ఇది ఒక చూడండి, ఒక అద్భుతము. అసలు చూస్తే నమ్మకలేదు. చూడండి స్వయంగా ఎట్లా ఏర్పడినాయో. ఇక్కడ చూడండి అమ్మవారు. అమ్మవారు అంటే ఏం పేరు ఉందమ్మా పెట్టారు అమ్మవారికి? దుర్గమ్మ. దుర్గమ్మ. ఫ్రెండ్స్ ఇప్పటికీ నమ్మలేని విషయం ఏంటంటే ఇక్కడ చూడండి శివలింగ ఆకారంలో మనకి ఇక్కడ ఒక రాయి మొత్తము శివలింగ ఆకారంలో మనకి స్వయంభుగా ఇక్కడ వెలిసింది. అలాగే ఇక్కడ మనకి చూడండి పాము ఆకారంలో ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ మొత్తం అంతా కూడా. లోపలైతే చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకున్నాం అసలు. చూడండి ఎంత కూడా ఎక్కడ ఏర్పడినాయో. ఇప్పుడు ఎట్టొచ్చినాం అట్లే పోవాలి మళ్ళీ అనుకొని. చూసారు కొంచెంకి ఎట్లా వేడి అయితే ఒక్క సంపిస్తుంది. సో లోపల గవిమల్లేశ్వర స్వామి అనమాట. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లు లోపల ఉన్నది దుర్గామాతాదేవి. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని మెట్లు దిగితే సో అమ్మవారు దుర్గా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ అంతా కూడా ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లు మీకు ఇంకోసారి చూపిస్తాను నేను బయట నుంచి. ఫ్రెండ్స్ ఇది కూడా ఒక చిన్నపాటి గుహ లాంటిదే. ఇక్కడ అమ్మవారికి ప్రతిభలు ఈ దీపాలు పెడుతుంటారు కదా, సో ఈ దీపాలన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తున్నారు అన్నమాట. చూసినామంటే ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇది గుహ. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో అదనమాట వీడియో. సో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కార్తీకాలలో రండి. అప్పుడు స్వామివారికి ఉత్సవాలు, అన్నదానాలు, మహోత్సవాలు చాలా బాగా జరుగుతాయన్నమాట. సో అలాగైనా మీకు లొకేషన్ కూడా నేను పిన్ చేసి పెడతాను, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు మన ఛానల్ చూసి, ఓకేనా. సో అలాగే ఇక్కడ నుంచి మనకి గండి ఆంజనేయ స్వామి కూడా చాలా దగ్గర అనమాట, ఓకేనా. రావాలనుకున్న వాళ్ళు రండి, నేను మీకు ఆ డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా పిన్ చేస్తాను, ఓకేనా. సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్.